కొండా వెంకటేశ్వర్లు మాజీ వైస్ ఎంపీపీ, కందిబండ గ్రామం, మేళచెరువు మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. గత 4 రోజుల నుండి గౌరవ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారి గెలుపు కోసం కందిబండ గ్రామ కాంగ్రెస్ పార్టీ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో శ్రీ కుందూరు రఘువీరెడ్డి గారికి హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి 70,000 మెజార్టీ రావాలని భారీగా గడప గడప ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులంతా వన్ సైడ్గా ప్రచారం చేసి రఘువీరెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో 70,000 మెజార్టీ రావాలని భారీగా ప్రచారం చేస్తూ, అలాగే కేంద్రంలో శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని, ఇండియా కూటమి తరఫున భావి ప్రధాని కావాలని కోరుకుంటూ అత్యుత్సాహంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొంటున్నాయి. 6 గ్యారెంటీలపై ప్రజలు బ్రహ్మాండంగా మాకు మంచి రిసీవ్ ఇస్తున్నారు. గతంలో పోతే అనేక సమస్యలు చెప్పుకునేవారు, కానీ ఇప్పుడు ఉచిత బస్సు కానీ, ఫ్రీ కరెంటు బిల్లు కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, ప్లస్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ, అన్నిటి విషయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే రేపు ఆగస్టు 15 లోపు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ కూడా రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి జరిగే ఎలక్షన్లో ఓటింగ్ వరకు వన్ సైడ్ జరుగుద్దని ప్రజల నుంచి మాకు వస్తున్న స్పందన బట్టి అర్థమవుతుంది. ఆల్రెడీ రైతు బంధు కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మా దృష్టికి ఇప్పుడు సమస్యల పరంగా అయితే ఏమి లేవండి. కొద్దిగా అంతర్గత రోడ్లు అవి తప్ప ప్రభుత్వంపై అయితే చాలా సానుకూలంగా ఉన్నారు ప్రజలు. మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు ఈ ప్రచారంలో. అయితే మమ్మల్ని ఎక్కువ కూడా ఎవరు కూడా సమస్యల గురించి ఎక్కువ అడగట్లేదు. ఓన్లీ రేపు ప్రభుత్వం ప్రకటించే 2 లక్షల రుణమాఫీపై రైతులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. కంపల్సరీగా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారనే విధంగా ప్రజలకు కూడా చాలా సానుకూలమైన స్పందన వస్తుంది. ఈరోజు గాంధీనగర్ తాను ఇంటి ప్రచారణ కూడా చీకట్లో కూడా ఇంత పెద్ద ఎత్తున జనం వెళ్ళడం అంటే మా ప్రభుత్వం చేసే పరిపాలనపై ఉన్న నమ్మకమే ఈ జనసందోహం. ప్రతి ఓటరు కంపల్సరీగా మన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకుంటే మనం ఒక మంచి పరిపాలన, మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా తన కర్తవ్యంగా, తన బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అలాగే ప్రతి కార్యకర్త కూడా ఓటర్ని ఎంకరేజ్ చేసి మంచిగా ఈ 100% ఓటు పోలింగ్ చేస్తామని మేము చెప్పదలుచుకున్నాం. మా గాంధీనగర్ తండ అండి. నా పేరు పాల్త్య పద్మ. నేను కాంగ్రెస్ మహిళా నాయకురాలని. అలాగే ఈరోజు ఇంటింటి ప్రచారం మా గాంధీనగర్ తండలో భారీ ఎత్తున మహిళలు పాల్గొని బాగా ఉత్సాహంగా పాల్గొని ఇంటింటికి ఓటు గుర్తు చూపించి 3వ సంఖ్యకి ఓటేయాలని రఘువీరెడ్డికి బాగా గెలిపించాలి. అధిక మెజార్టీతో 1 లక్ష మెజార్టీ రావాలని కోరుకుంటున్నారు మహిళలందరూ. మాకు ఉన్నది కూడా సమస్య ఏం లేదండి. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలకి 3 గ్యారెంటీలు అయిపోయినాయి. 3 గ్యారెంటీలు అయితే మాకు ఈ తండకి 3 గ్యారెంటీలు అయితే వచ్చినాయండి. గ్యాసు, బస్సు సౌకర్యము, అట్లాగే కరెంటు బిల్లులు 3 అయినాయి. అట్లాగే రేపు ఆగస్టు 15కి 2 లక్షల రుణమాఫీ అంటే నిజంగా మా రైతులందరూ చాలా సంతోషంగా ఉండి, నిజంగా రాహుల్ గాంధీని అయితే మళ్ళీ ప్రధానమంత్రికి చూడాలని మా అందరికీ ఆకాంక్ష ఉందండి, తోటి మహిళలందరికీ కూడా. అలాగే మాకు ఈ చిన్న తండ అయినా సరే మాకు ఎప్పుడు కూడా సరే మేము తండ మొత్తం కాంగ్రెస్ పార్టీకే ఉంటాము. అలాగే సరే ఎవరు వచ్చినా సరే మేము కాంగ్రెస్కే ఓటేయాలని అందరూ పెద్దలు చిన్నలు అందరూ కూడా పాల్గొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రికి చూడాలని మా కోరిక.